సో హాయ్ ఫ్రెండ్స్. సో ముందుగా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు వినాయక చవితి అన్నమాట. సో ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ మేమైతే వినాయక చవితి అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము మా గల్లీ వరకు. సో ఈ ఇయర్ కూడా మేము మాతో పాటు నీకు కూడా మేము చూపించబోతున్నాం ఈ వీడియో ద్వారా. మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా స్టేజ్ కాడి నుంచి ఇంకా గణపతిని తెచ్చే దగ్గర వరకు ఇంకా మా వీడియోలో మొత్తం మీకు క్లియర్గా కనబడుతుంది. సో మేమేమేం చేస్తాము, ఏమేమి తెస్తాము, వినాయకుడిని ఎలా సెట్ చేస్తాము, మొత్తం డెకరేషన్ కానీ ఎలా సెట్ చేస్తాము అనేది సో ఈ వీడియోలో అయితే ఫుల్గా మీకైతే క్లియర్గా కనబడుతుంది. సో అందరూ స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి, చాలా బాగుంటుంది. సో మేము కూడా పూజ చేస్తున్నాం, లాస్ట్లో కనబడుతుంది మీకు. పూజ తర్వాత మేము డాన్సెస్, కోలాటమ్స్ అవన్నీ ఆడతాం అన్నమాట. ఈ వీడియోలో మొత్తం అది కూడా ఉంటుంది. సో మేము స్టేజ్ కానించి గణపతిని తెచ్చి సెట్ చేసి మొత్తం పూజ, డాన్సెస్ లాస్ట్లో అన్నయ్య వరకు ఈ వీడియోలో ఉంటాయి అన్నమాట. సో మీరు తప్పనిసరిగా చూడాలి, వీడియో స్కిప్ చేయకుండా. సో ఇక్కడ ఏంటంటే మా అన్న వాళ్ళందరూ కలిసి గణపతి స్టేజ్కి అయితే కట్టెలు అయితే కడుతున్నారు. ఇంకా ఒక్కొక్కరు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని సెట్ అయితే చేస్తున్నారు. ఇంకా దాని తాడ్లతో అవన్నీ ఫిట్ చేసి పెడుతున్నారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంకా రేకులు అవన్నీ వేసి ఇంకా కవర్ అయితే కడుతున్నారు. ఇంకా ఇక్కడ ఏమో దేవుడికి తెచ్చిన బ్యానర్స్ అయితే దాన్ని బాగా కరెక్ట్ చూసి అయితే దాన్ని ఫిట్ చేస్తున్నారు. ఇంకా తాడుతో కట్టి ఇంకా దాన్ని అయితే సెట్ చేసి ఇంకా గణపతి స్టేజ్కి అయితే ఇంకా సెట్ చేస్తారు. ఇంకా స్టేజ్కి సెట్ చేసిన తర్వాత ఇంకా వినాయకుడిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అన్నమాట. మొత్తం అన్ని గణపతులే అన్నమాట. గణపతులను తీసుకుపోవడానికి అయితే అందరూ వాళ్ళ వెహికల్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ మొత్తం అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్క గణపతిని తీసి వాళ్ళ వెహికల్లో పెట్టడానికి అక్కడ క్రేన్ అయితే వచ్చింది. సో మాదైతే ఇక్కడ ఉందన్నమాట. మేము వెళ్తున్న దారిలో మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. సో ఇది అన్నమాట వ్యూ. ఇంకా ఇది మా గణపతి. ఇంకా మేమైతే ట్రాక్టర్లో తీసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట. వీళ్ళందరూ మా అన్న వాళ్ళు. మా అన్న హాయ్ అయితే చెప్తున్నాడు. సో ఇదైతే మా ట్రాక్టర్లో అయితే వినాయకుని తీసుకొని వస్తున్నారు. సో మా స్టేజ్లో వినాయకుని పెట్టడానికి ఇంకా మా గణపతి అయితే వస్తున్నాడు. సో చూసారా వచ్చేసింది. ఇంకా ఈ గణపతిని అయితే తీసి ఇంకా లోపల అయితే పెట్టాలి. ఇంకా మా అన్న వాళ్ళైతే ఇంకా దాని గణపతిని అయితే పడుతున్నారు లోపల పెట్టడానికి. ఇంకా జాగ్రత్తగా పెట్టాలి, ఏదైనా మిస్టేక్ అయినా ప్రమాదమే. సో ఇదంతా సెట్ చేసి అయితే మా అన్న వాళ్ళైతే ఇంకా స్ట్రేట్గా పెడుతున్నారు. మా గణపతి ఎలా ఉందో మీరైతే లాస్ట్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది మా గణపతి. ఇంక ఈ గణపతికి ఫస్ట్ డే అయితే మా పెద్దనాన్న వాళ్ళైతే పూజ చేశారు. ఇంకా దీని తర్వాత మా పూజ అయితే ఉంటుంది. వీళ్ళంతా మా చుట్టాలన్నమాట. సో గణపతి దగ్గర అయితే మనం బింగిలు అయితే తప్పనిసరిగా తీయాల్సిందే. ఎన్ని మిస్టేక్స్ ఉన్నా ఇంకా పోవాలని చెప్పేసి మనం తప్పనిసరిగా బింగిలు అయితే తీయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ వచ్చేసి మేము పూజ చేయడానికి ముందుగా మేము ప్రసాదాలు అయితే రెడీ చేసాము. మా అమ్మ అయితే పులిహోర అయితే రెడీ చేస్తుంది, చింతపండు పులిహోర. సో ఏమేమి వేసింది మీకు ఇక్కడ వ్యూ అయితే కనబడుతూ ఉంటుంది. సో దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా అందులో ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలి. ఇంకా పోసుకేసిన తర్వాత వేడన్నంలో అయితే ఇదైతే మిక్స్ చేసుకోవాలి. వేడన్నం చల్లగైన తర్వాత ఇంకా పోసుకేసిన మొత్తం అన్నంలో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ పక్కకేమో చింతపండుతో వేసిందంతా మిక్స్ చేసి ఇంకా ఇందులో అయితే మొత్తం కలిపేసేయాలి. కలిపేసి బాగా అన్నానికి అయితే అంటేటట్టుగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. సో ఇది మా పూజ అన్నమాట. మా అమ్మ మా నాన్న అయితే పూజ చేస్తున్నారు. సో ఇది లాస్ట్లో మా కోలాటం డాన్సెస్ అన్నీ అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే జ్యూస్ మీద ఎగురుతున్నారు అనమాట. నేను కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టినా అనమాట. ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టిన వాళ్ళు, అందుకని చెంగి ఎగురుతున్నారు. సో